దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి విడిపించిన తర్వాత మోషే గారికి కొన్ని విషయాలు తెలియజేశారు. అంటే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సంచరిస్తా కనాన్ దేశానికి వెళ్ళే క్రమంలో వాళ్ళు సంచరిస్తున్నారు. సో దేవుడు వాళ్ళని ఇక్కడి నుంచి బయలుదేరమంటే బయలుదేరాలి, ఇక్కడ ఆగండి అంటే అక్కడ ఆగాలి. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత కానీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ లేకండి బయలుదేరండి అంటే బయలుదేరాలి. సో దేవుడు ఏం చెప్పారంటే, మీరు ఒక గుడారాన్ని, నాకు ఒక గుడారాన్ని అంటే టాబర్నాకల్ అంటే కన్స్ట్రక్షన్, మెయిన్ కన్స్ట్రక్షన్ కాకుండా ఒక గుడారం, టెంట్ లాగా మందిరానికి సాదృశ్యంగా ఒక టెంట్ని తయారు చేయండి. చేస్తే నేను అక్కడ మీ మధ్యలోకి వస్తాను, మీరు అక్కడ నన్ను ఆరాధించవచ్చు. ఈ విషయాలు మనకి నిర్గమకాండం 25వ అధ్యాయంలో ఉంటాయి. ఎక్సోడస్ చాప్టర్ 25 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు అన్నీ అంటే చాలా వివరంగా, చాలా డీటెయిల్డ్గా, ఎలాబొరేట్గా దేవుడు మోషే గారికి చెప్తారు. అంటే మందిరానికి సాదృశ్యంగా ఉన్న ఆ గుడారం ఎలా ఉండాలి, ఏంటి, వేటితో తయారు చేయాలి, దాంట్లో ఏమేమి ఉపకరణాలు ఉండాలి, అవి ఏ వస్తువులతోటి అంటే ఏ మెటీరియల్ తోటి తయారు చేయాలి, ఇవన్నీ ఆయన చెప్పారు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం చూస్తే 8వ వచనం నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధంగా మందిరం యొక్క రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకరతో ఒక మందసంను చేయవలెను. దాని పొడుగు, వెడల్పు, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. డీటెయిల్డ్గా, వివరంగా దేవుడు మోషే గారికి చెప్తారు. ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే, దావీదు గారు ఆలోచన చేశారు, అరే నేనేమో మంచి భవనంలో ఉంటున్నాను, రాజభవనంలో ఉంటున్నా, ప్యాలెస్లో. దేవుని మందిరం అంటే ఇంకా బిల్డింగ్, మంచి స్ట్రక్చరు ఇంకా లేదు, గుడారం మాత్రమే ఉంది, టాబర్నాకల్ లేకపోతే టెంటే ఉంది మోషే గారికి ఆజ్ఞాపించినట్టు. ఇదేంటి బాగాలేదు, ఇది కరెక్ట్ కాదు, నేను దేవునికి ఒక మందిరం నిర్మించాలి, మంచి బిల్డింగ్, మంచి మందిరం నిర్మించాలని ఆయన ఆలోచన చేశారు. సో దాని గురించిన మాటలు అన్నమాట ఇవి. సో ఇది దావీదు గారు దేవునికి చేసిన ప్రమాణం లేకపోతే మొక్కుబడి.